ఓం సాయిరామ్. అమ్మ, మీకు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుందా? బాడీలో నమ్నెస్ ఎక్కువ వస్తుందా? మన చేతిలోనే రహస్యం ఉంది, మన చేతు ఫింగర్ లోనే రహస్యం ఉంది. ఇంటర్లాక్ చేయండి, ఇంకా ఇది 100 టైమ్స్ చేయండి డైలీ. ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీ బ్లడ్ సర్క్యులేషన్ మంచి అయిపోతుంది. ఇంకా సర్క్యులేషన్ మంచి ఉంటే నమ్నెస్ రాదు, తిమ్మిరి అస్సలే రాదు. ఇంకా పెయిన్స్ ఎక్కడైనా ఉంటే హెడ్ తో కింద తో దాకా మీ పెయిన్స్ కూడా రిలీజ్ అయిపోతుంది. మీ మెమరీ చాలా వీక్ ఉంది, ఇంకా డిప్రెషన్ చాలా ఫీల్ అవుతుందంటే ఈ ఎక్సర్సైజ్ చేయండి. 1 2 3 4 ఇలా ఓపెన్ క్లోజ్ చేస్తే మీ మెమరీ కూడా షార్ప్ అయిపోతుంది. మీకు కాళ్ళు చేతులు నొప్పి అవుతుంది, బ్యాక్ కూడా చాలా పెయిన్ అవుతుంది. ఇది బంద్ చేయండి, క్లోజ్ చేయండి, ఓపెన్ చేయండి, ఇది బంద్ చేయండి, క్లోజ్ చేయండి. ఈ ముష్టి ముద్ర మీరు చేస్తే మీ బ్యాక్ పెయిన్ కూడా క్లియర్ అయిపోతుంది, లెగ్ పెయిన్ కూడా క్లియర్ అయిపోతుంది, చేతులు నొప్పి ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది. మీకు హార్ట్ లో బ్లాకేజ్ వస్తుందా, లేకపోతే హార్ట్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుంది, లివర్ లో కూడా చాలా టాక్సిన్స్ ఎక్కువ అయిపోతుందంటే చాలా సింపుల్ ఎక్సర్సైజ్ చూపెట్టి ఈ క్లోజ్ చేస్తే ఈ లిటిల్ ఫింగర్ కింద హార్ట్ పాయింట్ ఉంది, ఈ లిటిల్ ఫింగర్ కింద లివర్ పాయింట్ ఉంది. ఇది బంద్ చేసే ముందు ఫస్ట్ ఈ థంబ్ కి, ఈ హార్ట్ పాయింట్ దగ్గర, ఈ థంబ్ కి లిటిల్ ఫింగర్ దగ్గర, దట్ ఈస్ యువర్ లివర్ పాయింట్. మంచిగా క్లోజ్ చేసి ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి, ఓపెన్ చేయండి. ఇంకా ఈ పాండింగ్ చేయండి. ఇది చేస్తే లివర్ లో టాక్సిన్ కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకా హార్ట్ లో ఎక్కడైనా బ్లాకేజ్ వస్తుంది, ఏమైనా ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ చాలా అయిపోయింది, యాంగ్జైటీ ఇష్యూ చాలా, పాల్పిటేషన్ చాలా అవుతుందంటే ఈ ఎక్సర్సైజ్ మీరు చేస్తే మీకు ఈ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని ఎవడు చెప్పాడు? అక్షయంగా పెరుగుతుంది కలి. అక్షయ తృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది, అక్షయ తృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం. నీళ్లతో ఉన్న కుండ శుభ్రంగా 2 రోజుల ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి ఏలా లవంగ కనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితే ఘటేషు పూర్ణం అన్నట్టుగా అందులో లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలభాండాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా తానున్నా కూడా నీళ్లకి లోటు ఉండదు. దాహం వేసినప్పుడు నీళ్లు దొరుకుతాయి. ఆ నీళ్లు దొరకపోవడం పెద్ద బాధ. ఆ రోజు చేసుకున్న పుణ్యం అక్షయం అవ్వాలి. బంగారం అక్షయం అయింది, కలిపురుషుడు కూడా అక్షయం అవుతాడు. ఎందుకు వచ్చింది అది నీకు? ఎవడు చెప్పిన మాట? కాబట్టి బంగారము నాకు స్థానని పరీక్షిత్ నవ్వన్నాడు, ఇచ్చా, తీసుకో. మహారాజా 4 ఇస్తే 8 అయ్యాయి, బంగారం వల్ల కూడా ఇంకో స్థానం వచ్చి, నీకు బంగారం వల్ల ఏమొచ్చిందన్న. కపిలతీర్థం అంటే సామాన్యమైన క్షేత్రం కాదు. అక్కడ పరమశివలింగముతో పాటుగా ఆనాడు పరమశివుడు జటాజూటంలో పట్టినటువంటి గంగ త్రిపథగై మందాకిని, భాగీరథి, భోగవతి అనేటటువంటి పేర్లతో పాతాళానికి వెడితే ఆ భోగవతి మళ్లీ పై కుబికి అక్కడే పుష్కరిణిగా ఏర్పడింది. అది ఎంత శక్తివంతమంటే పార్వతీదేవితో పరమశివుడు ఒక మాట చెప్పాడు. పార్వతి, ఈ తీర్థము ఎంత గొప్పదో తెలుసా? ఇది సాక్షాత్తుగా కార్తీక మాసంలో ఏ రోజులు పరమ పవిత్రమైనటువంటివని మనం భావిస్తామో, శనివారాలు, సోమవారాలు, నాగుల చవితి, పౌర్ణిమ, ఏకాదశి, ద్వాదశి మొదలైనటువంటి తిథులలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు ప్రతి రోజు కూడా 3 లోకములలో ఉండేటటువంటి సమస్త పరమ పావనమైనటువంటి తీర్థములన్నీ వచ్చి అక్కడ చేరుతాయిట. ఆ పుష్కరిణిలో ఆ తీర్థములో స్నానం చేస్తే ఎంతటి